గుణవతి అయిన స్త్రీ ఎక్కువ మాటలు మాట్లాడదంటండి. ఎంత తక్కువ మాటలు మాట్లాడుతుందో వాళ్ళే జ్ఞానవంతురాలంట. ఒక గుణవతి అయిన స్త్రీ షీ డజంట్ గాసిప్, ముచ్చట్లాడదు. ఒక గుణవతి అయిన స్త్రీ తన భర్తకి తప్ప తన శరీరాన్ని ఇంక ఎవ్వరికి కనపరచదంట, చూపించదంట. అనవసరమైన చూపులకి చోటు ఇవ్వదంట. మోడెస్ట్గా ఉంటదంట. ఎప్పుడు చూసినా దేవుడు నేను ఇలాగా ఉంటే, ఇలాగ డ్రెస్ అవుతే దేవుడు ఎలా చూస్తాడు, లేకపోతే ఇలాగ డ్రెస్ అయితే మనుషులకి నేను ఏమైనా ఆకర్షణీయంగా మారుతున్నానా, లేకపోతే తప్పైన చూపుని నేను ఆకర్షిస్తున్నానా అని చూసుకుంటదంట. గుణవతి అయిన స్త్రీ ప్రేమిస్తుంది. ఇంకోటి, గుణవతి అయిన స్త్రీ ఆతిథ్యం ఇస్తుంది. గుణవతి అయిన స్త్రీ ఆతిథ్యం ఇస్తుందంట. ఎప్పుడు చూసిన సర్వింగ్. గుణవతి అయిన స్త్రీ ఎప్పుడు అందరిని పట్టించుకుంటది. గుణవతి అయిన స్త్రీ ఎప్పుడు అందరి అవసరతలు తీరుస్తుందంట. గుణవతి అయిన స్త్రీ మోసం చేయదు. దేవుని సన్నిధిలో ఏడ్చే స్త్రీలుగా ఉండాలంట. దేవుని సన్నిధిలో ఎప్పుడు చూసినా రోధించి కన్నీటి ప్రార్థన ఉందా స్త్రీలారా మీకు? స్త్రీలకే కాదు, ఇది అందరికీ చెందుతుంది. కన్నీటి ప్రార్థన లేదే మన విశ్వాస జీవితంలో మనం ఎదగలేమండి.